సో రామాయణం ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్. బట్ సాయి పల్లవి గారు మాత్రం సీతమ్మ తల్లి క్యారెక్టర్ కి అస్సలు సెట్ కాలేదని కొంతమంది అంటున్నారు, అందరు కాదు. సో మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టే కదా, నిజంగా అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మీరు శూర్పణఖలాగా రకుల్ ప్రీత్ సింగ్ ని పెట్టారు, ఆమెను సీత క్యారెక్టర్ లో పెట్టినా బాగుంటుంటే. అంటే ఇక్కడ నేను లైక్ ఫేమ్ ఉంది సాయి పల్లవికి, నేను కాదనట్లేదు. లైక్ నేను కూడా సాయి పల్లవి ఫ్యానే, నేను కాదనట్లేదు. బట్ అక్కడ మ్యాటర్ ఏంటంటే లైక్ ఏదైతే ఆమె కొంచెం స్మూత్నెస్ అనేది ఉండదు, లైక్ ఫేస్ అయినా సరే ఏదైనా సరే స్మూత్నెస్ ఉండదు. సో రకుల్ ప్రీత్ సింగ్ అయితే లైక్ మొత్తం క్యూట్ గా ఉంటారు కాబట్టి లైక్ సీత క్యారెక్టర్ సెట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనము లైక్ సమంత గారికి కూడా చాలా సూపర్ గా సెట్ అవుతుంది ఇది సీత క్యారెక్టర్ అయితే. సో మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదన్న, లైక్ ఇంకో రోల్ ఇచ్చింటుంటే లైక్ న్యాయం చేసేటోళ్ళు, కానీ లైక్ ఏదైతే కొన్ని లైక్ ట్రైలర్ లో చూసినామో లైక్ సెట్ అవ్వలేదన్న. రష్మిక కీర్తి సురేష్ పేరు కూడా అంటున్నారు. వాళ్ళు ఎందుకనంటే అన్న కొంచెం ఏమంటారు, కొంచెం ఇక్కడ కొంచెం మోడ్యులేషన్ వేరే ఉంటది కాబట్టి నాకు నా ఒపీనియన్ పర్సనల్ గా కొంచెం నోస్ దగ్గర కొంచెం ఇట్లా ఉంటది కాబట్టి సో సెట్ అవ్వలేదని చెప్పేసి అని అంటున్నా. అంటే అందానికి క్యారెక్టర్ కి మనము లింక్ పెట్టలేం కదా. సో అందం బాగాలేదని చెప్పేసి క్యారెక్టర్ యాక్టింగ్ చేయలేదు అనలేం కూడా అన్న. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఏంటిదని అంటే లైక్ మీరు అంటారు అందానికి క్యారెక్టర్ కి అవసరం లేదు, పాత్రకి అందానికి లైక్ పాత్రకి లైక్ ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అని అంటారు కదా. లైక్ పాత్రకి సెట్ అయితేనే తర్వాత యాక్టింగ్ చూస్తారన్న ఏ ఆడియన్స్ అయినా సరే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లైక్ పాత్రనే సెట్ కానప్పుడు అక్కడ సాయి పల్లవి ఉన్నా సౌందర్య ఉన్నా ఎవరున్నా సరే లైక్ ఆడియన్స్ లోపలికి అంత వెళ్ళదని చెప్పేసి అని అంటున్నా. మరి ఇప్పుడు డైరెక్టర్ గారు బాలీవుడ్ లో నంబర్ 1 డైరెక్టర్, ఆయన ఏమీ ఆలోచించకుండా వీళ్ళని పెట్టారు అనుకోవచ్చా? అంటే నాకు తెలిసినంత వరకు అయితే లైక్ ఇక్కడ లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి సాయి పల్లవి గారిని అంటారు కాబట్టి ఆ రీచ్ ఆ ఫేమ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ గురించి ఆలోచించినట్టు ఉంది. కానీ లైక్ సాయి పల్లవి లైక్ పర్సనల్ గా మారి సినిమాలైనా ఇట్లా చేస్తున్నప్పుడు ఒక మాస్ పిల్లలాగా చూస్తున్నప్పుడైనా క్యారెక్టర్ అసలు సూపర్ సెట్ అయింది. కానీ సీత అంటేనే ఒక స్మూత్నెస్, అంటే ఒక లైక్ మంచిగా ఉండడం, అలాంటి ఉండదు. సో ఆమెకు అది సెట్ అవ్వలేదు. ఒక సమంత కన్నా ఒక రకుల్ ప్రీత్ సింగ్ కన్నా లైక్ సౌందర్య గారు లేరు కానీ ఇంకా సౌందర్య గారి కన్నా అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతారని నా పర్సనల్ ఒపీనియన్. కాస్ట్యూమ్స్ కూడా అసలు సరిగ్గా సెట్ కాలేదు, అన్యవాసానికి వెళ్తున్నప్పుడు గోల్డ్ అన్ని వేసారు, ఇదంతా ఉండదు కదా అని చెప్పేసి కూడా ఇంకొంతమంది అంటున్నారు. మరి డైరెక్టర్ అవన్నీ కూడా చూసుకోలేదంటారా, మళ్ళీ కరెక్షన్ చేస్తారంటారా? నిజంగా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేటప్పుడు లైక్ అంత పట్టుదరాలతో వెళ్ళరు వాళ్ళు, అర్థమైందా? లైక్ ఏదైతే కాటన్ శారీ నార్మల్ ఉంటా అంటే మనం ఎన్నో చూసాం కదా టీవీలలో, లైక్ అలా ఉంటే లైక్ తెరకి ఒక అందం వస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ చూస్తుంటే చాలా గ్రాండ్ లుక్ తో మొత్తం ఉంది. లైక్ మీరు ట్రైలర్ మొత్తం చూసినా సరే ఒక గ్రాండ్ లుక్ అనేది ఇచ్చిర్రు, కానీ ఎక్కడ ఏది వాడాలో కొంచెం తెలియకుండా చేశారని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్. చాలా అద్భుతంగా చేయగలుగుతుందండి ఆమె, మంచి డాన్సరు, అలాగే మంచి పర్ఫార్మర్ కూడా, మంచి ఎక్స్ప్రెషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సీత క్యారెక్టర్కి 100% ఆమె కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను. కొంతమంది గిట్టిన వాళ్ళు, కొంతమంది చేసేటటువంటి దొంగ ప్రచారం కదా తప్ప మంచి ప్రచారం కాదు. ఎందుకంటే సినిమా కథనం దాన్ని బట్టే ఆ క్యారెక్టర్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మన సినిమా చూస్తే తెలుస్తుంది. ఇష్టానుసారంగా ఏదో ఆమె ఎప్పుడో ఏదో ఒక మాట అందని, మన హిందువుల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడిందని ఏదో కొంతమంది రూమర్స్ చేస్తున్నారు, అదంతా అబద్ధం, అది కరెక్ట్ కాదు. ఆమె అద్భుతమైన పర్ఫార్మర్, ఈవేళ ఇండియాలో నెంబర్ 1 పర్ఫార్మర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన సినిమా చూడాలి. కానీ ఏవేవో ఎక్కడెక్కడే లాక్కొచ్చి వెర్రి మాటలు పిచ్చి ఆలోచనలు చేసి ఆమె బాగోలేదు సినిమా 2000 కోట్ల బడ్జెట్తో ప్రపంచ స్థాయి సినిమాని నిర్మిస్తుంటే వెర్రి మాటలు ఎకిలి మాటలు అంటారా బాబు, పిచ్చినాయాళ్ళరా? బుర్రా బుద్ధి ఉంటే ఆ సినిమాని మనం గౌరవించాలి. ఎందుకంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఇతిహాసాలను, అలాగే మన రామాయణం భారతం కథలు తీసినప్పుడు మనం గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జంజీ అంటే పిల్లలకి చాలా వరకు మన రామాయణ భారతాలు తెలియవు, ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా లేదు. మా చిన్నప్పుడైతే దేవస్థానాల్లో కథలుగా చెప్తూ ప్రతిరోజు సాయంత్రం ఉదయం చెప్పేవారు. ఈవేళ ఎక్కడ చెప్తున్నారు, లేదు కదా. కాబట్టి తెలియని పిల్లలకి తెలియపరిచే బాధ్యత మనపై ఉంది. అలాంటి సినిమాని, అంత అద్భుతమైన సినిమాని ఈవేళ తీస్తుంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, వెర్రి న్యాయాలు అంతా కలిపి. సార్ ఇప్పుడు సాయి పల్లవి గారు ఇంత మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎందుకు ఆమె క్యారెక్టర్ సెట్ కాలేదని చెప్పేసి కొంతమంది ఎందుకు అంటున్నారు, నెగిటివ్ చేయడానికి కావాలని. కొంతమంది హిందుత్వాన్ని వ్యతిరేకించేటోళ్ళు, మన భారత భాగవతాలని వ్యతిరేకించేవాళ్ళు, రామాయణాన్ని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు. ఎందుకంటే ఎవడు సాంప్రదాయాన్ని వాడు గౌరవించుకోవాలా, ఎవడు ధర్మాన్ని వాడు గౌరవించుకోవాలి.
అది తెలియకుండా ఎదుటివాడి ధర్మాన్ని ఉచ్చనీచల్లాగా మాట్లాడేటటువంటి కొంతమంది దరిద్రులు ఎక్కువగా బయలుదేరారు ఇప్పుడు. ఆ దరిద్రులందరూ కలిపి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి సినిమాని మనం అభినందించాలి నిజంగా వాస్తవంగా. ఇప్పుడు ఎవరు రామాయణ భారతాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. సినిమా రూపంలో తీసుకొస్తున్నాడు, అది కూడా భారీ బడ్జెట్, ఎనలేని బడ్జెట్, ప్రపంచ స్థాయి సినిమా. ఇవాళ ప్రపంచమే షబాష్ రామాయణం అన్నంత సినిమాని తీసుకొస్తుంటే బుద్ధి లేని గాడిదలేళ్ళు మురుగుతుంటే బాధేస్తుంది ఒక్కొక్కసారి. సార్ ఇప్పుడు ఆమెకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ప్రజెన్స్ బాగుంటే చూడడానికి అరే నిజంగా మేము ఒక దేవతను చూస్తాం ఇలాంటి ఫీల్ కలిగితేనే చూస్తాం కదా. సో అలాంటి ఫీల్ మాకు కనిపిస్తలేదు అని చెప్పేసి అంటారు వాళ్ళు. అంటారు పడదు కాబట్టి అంటారు. వాళ్ళ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత, సినిమా మొదలైన తర్వాత ఆ కథనం, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బట్టి, ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ క్యారెక్టరు అద్భుతంగా యాక్ట్ అవుతుంది. అంత పిచ్చోళ్ళు కాదు, 2000 కోట్లు పెట్టి తీసేవాళ్ళు. ఈ సన్నాసులు మాట్లాడుతుంటే దాన్ని మనం వినాలా? సార్ ఇప్పుడు కాస్ట్యూమ్ విషయంలో కూడా సీతాదేవి గారు, రాముడు అందరు కూడా అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అంతా కూడా నార చీరలు ఉంటాయి, లేకపోతే రుద్రాక్ష ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి ఆమె గోల్డ్ పెట్టుకొని వెళ్ళింది, డైరెక్టర్ గారు కనీసం చూసుకోలేదా అని చెప్పి. గోల్డ్ పెట్టుకుని వెళ్ళటానికి ఆమెని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పకుండానే కదా తీసుకెళ్తాడు లక్ష్మణుడు. మరి ఒక మహారాణి, ఒక దేశ మహారాణి అయినప్పుడు ఆమె గోల్డ్ లేకుండా ఎలా ఉంటుంది? చూపించిన దాంట్లో ఎవరో ఎప్పుడో చూపించారని పక్కన పెట్టండి. ఆయన రాముల వారు సీతమ్మ వారిని అడవిలో వదిలిపెట్టని పంపిస్తున్నాడు. అప్పుడు కాదు సార్, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు మాట మేరకు సీత వెళ్ళినప్పుడు లక్ష్మణుడు చూద్దాం. ఇప్పుడు ఎలా ఉందని పూర్తిగా తెలుసుకోకుండా సినిమాని ట్రోల్ చేసే అవసరం మనకేంటి? అభినందిద్దాం అబ్బా, నీ కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాని. అది మన భారతీయ సినిమా, అద్భుతమైన సినిమాని తీస్తున్నారు. ఎవరో సాహసం చేయలేదు, వేళ చేస్తున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అప్పుడు లోపాలు ఉంటే విమర్శిద్దాం. మొత్తానికి అందరికైతే మంచి పర్ఫెక్ట్ సెట్ అయిందండి. బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. రాముడు లాగే ఉంటాడు, రావణాసురుడు లాగా ఉంటాడు. ఒక అద్భుతమైన సినిమాని మనం త్వరలో చూడబోతున్నాం. నేను విన్నాను ఈ మాటలు, సాయి పల్లవి గారు సీతా క్యారెక్టర్గా సెట్ అవ్వలేదని. నేను కొన్ని రామాయణం గురించి చదివాను, సీతమ్మ వాళ్ళు ఇలా ఉంటారని విన్నాను. నాకైతే అలాగే అనిపించింది, ఎగ్జాక్ట్గా సౌమ్యంగా ఒక దేవతలాగానే అనిపించింది. నాకు దేవతలాగానే ఉంది సాయి పల్లవి చూడడానికి. నాకైతే అలా అనిపించట్లేదు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది సాయి పల్లవి గారు. అంటే ఆమె హైట్, పర్సనాలిటీ అంతా కూడా సీతమ్మ వారి లెక్క మాకు కనిపించట్లేదు. ఆమె చేసే సినిమాలు సపరేట్గా ఉంటాయి, ఇది చేయకపోయి ఉంటే బాగుండేది అంటున్నారు. ఇప్పుడు మనకి కొన్ని క్వాలిటీస్ రామాయణం నుంచి తీసుకుంటాం, కొన్ని సినిమాను తీసుకుంటారు. మొన్న ఎప్పుడో రామరాజ్య ఆ టైంలో నాయనత గారు చేసి కొంచెం హైట్ చూపించేసి ఇంకో హీరోయిన్ ఎవరో కొంచెం బాగా చూపించేసాక మనకు అలా అనిపించవచ్చు. కాకపోతే ఆ మెజర్మెంట్స్ ఏం రామాయణం నుంచి లేవు. అవి రామాయణ క్యారెక్టర్, సీతమ్మ వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇలా మంచిగా ఉంటుంది, భర్త మాట వినే ఒక ఆడవాళ్ళ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అలానే ఉంది. అంటే ఇప్పుడు సీతమ్మ వారి క్యారెక్టర్ అంటే సాయి పల్లవి గారు ఒక స్టేజ్ వరకు ఓకే, కానీ రాముడి పాత్ర మాత్రం అసలు మొత్తానికి ఈయన చేస్తుండకపోతే బాగుండేది, మన మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ చేస్తుంటే బాగుండేది అంటున్నారు. ప్రభాస్ గారు చేస్తే చూసాము. నాకైతే ప్రభాస్ గారు దాంట్లో రాముడు కనిపించలేడు. నాకైతే కర్ణ లాంటి వాళ్ళే కనిపిస్తున్నారు. నాకైతే రాముడు కనిపించట్లేదు ప్రభాస్ లో. ఇంకా మీరు మహేష్ బాబు అన్నారు, ఎగ్జాక్ట్ మహేష్ బాబు ఖచ్చితంగా షూట్ అయిపోతారు. వారణాసిలో కూడా మనం చూస్తున్నాం, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ ఆప్షన్ కూడా బాగుంది. రణబీర్ కపూర్ అతని పేరు మ్యాచ్ అయ్యిండ నా చూడ్డానికి రాముడు లాగానే ఉన్నాడు. అబద్ధం చెప్పుకుంటూ బాలీవుడ్ సినిమా అని చెప్పి మనకు అలా ఉండదు, కానీ నచ్చిందంటే నచ్చిందని చెప్తారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ షూట్ అయ్యాడు, బాగా చేసాడు, యాక్టింగ్ కూడా బాగా చేశాడు. వనవాసంకి వెళ్ళిన కొన్ని సీన్స్ చూపెట్టారు కదా, అందులో సాయి పల్లవి గారు గోల్డ్ గాజులు వేసుకున్నారు అన్నమాట. సో వనవాసానికి వెళ్ళినప్పుడు ఇలాంటి గాజులు వేసుకున్నారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అవి స్క్రీన్ షాట్స్ పెట్టి. దాని గురించి ఎగ్జాక్ట్లీ నేను కూడా అంత కేర్ఫుల్ గా చూడలేదు వేసుకున్నారా లేదా అని చెప్పి. నిజానికి నాకు రామాయణ ప్రకారంగా అయితే అంత హడాడిగా ఉండరు, చాలా సింపుల్ గా ఉంటారు. ఒక మనలాగే ఏమంటారు, ఒక ఆదివాసులు బతికే వాళ్ళు అలా బతుకుతారు. నేను గమనించలేదు, అది కూడా అది చూసి ఇంకోసారి చూడాలి. నా వరకైతే బాగా సెట్ అయింది అన్న సీత క్యారెక్టర్, ఆమె కరెక్ట్ గా సెట్ అయింది. సీతమ్మతో పోల్చుకోవడానికి ఎవరితో మనం మానవులం కాబట్టి ఎవరితో మనం పోల్చుకోవడానికి సాధ్యం లేదు. బట్ సాయి పల్లవి రామాయణం సినిమాలో ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, సూపర్ హిట్. దాన్ని ఎవ్వరు కూడా మనం తీసిపడేయడానికి లేదు. ఎందుకంటే హీరోయిన్లలో మనం చాలా హీరోయిన్లు చూస్తున్నాం, బట్టలు ఇప్పేసుకొని చెడ్డీల మీద లేకపోతే అట్లా సినిమాలు తీస్తుండడం మనం చూస్తున్నాం. బట్ ఆమెకి ప్రతి సినిమాల్లో ఆమె లంగా ఓనీల మీదనే ఉన్నది. సో
ఆమె బెస్ట్ క్యారెక్టర్గా ఎంచుకోవడం ఆ డైరెక్టర్ ఆయన థింక్ చేసి తీసుకున్నట్టు అని నా ఉద్దేశం. అంటే బ్రో బయట ఎందుకు మరి ఆమెకు సెట్ కాలేదు, ఈమెతో ఎందుకు చేయించారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సాయి పల్లవికి అగెనిస్ట్ వాళ్ళు ఉంటారు, లేకపోతే సహించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మంచి ఛాన్సులు వస్తున్నాయని అట్లా కొంతమంది ఉంటారు. లేకపోతే ఇప్పుడు రామాయణం కాంట్రవర్సీలు ఉంటాయి, ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అని లేకపోతే సెక్యులర్ అని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ సీత క్యారెక్టర్ నచ్చలేదని అంటారు. అప్పుడు లాస్ట్ టైం పాకిస్తాన్ గురించి ఏదో చిన్నగా టాపిక్ ఎత్తింది. సో అది ఆమె హ్యూమన్ గా థింక్ చేసింది అంతేగాని బట్ అంతకుమించి ఏం లేదు అక్కడ. సో సాయి పల్లవికి హీరోయిన్ గా సీతమ్మ తల్లిగా సూపర్ గా సెట్ అయింది. బట్ సినిమాలో ఏంటంటే హనుమంతుడి క్యారెక్టర్ లేకపోవడం వల్ల సినిమా చాలా అది ట్రైలర్ టీజర్ కొంచెం డల్ గా అనిపించింది. బట్ మొత్తానికి సూపర్ హిట్. ఆ డైరెక్టర్ ఏం చూపించాలనుకుంటున్నాడో కొంచెం టీజర్ లో కనిపించింది. బట్ హనుమంతుడి క్యారెక్టర్ ఉంటే కూడా కొంచెం బాగుండేది. అంటే బ్రో ఇప్పటి వరకు మనము రామాయణ స్టోరీస్ అనేవి సినిమా రూపంలో చాలా సినిమాలు చూసినాం, తెలుగులో గానీ హిందీలో గానీ కన్నడలో చాలా సినిమాలు చూసినాం. బట్ పర్ఫెక్ట్ స్టోరీ అనేది చూపించలేదు ఇంతవరకు ఎవరని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సో ఇందులో పర్ఫెక్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇది చూసిన దాన్ని బట్టి? చేయలేం, ఏ సినిమాలో కూడా మనం పర్ఫెక్ట్ గా రామాయణం వస్తుందని చేయలేము. బట్ మనం అది చదివి తెలుసుకొని ఆ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం డైరెక్ట్ గా సినిమా చూసి ఇది రామాయణం లాగానే ఉందని మనం డిసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే అది మనం థింక్ చేస్తే యాజ్ టీజ్ గా హాలీవుడా బాలీవుడా అదే ఇంగ్లీష్ వాళ్ళ అలాగనే ఉంది చూడ్డానికి కూడా. ఎందుకంటే రామాయణం మనం అలాగే ప్రింట్ చేయలేం. సో అలాంటి కళాకారులు చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడంతా కొత్త అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి మనం డిసైడ్ చేసుకోలేం. బట్ సీతమ్మ క్యారెక్టర్ హైలైట్, సూపర్ 100 మంది కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నారు సాయి పల్లవి గారిని. ఎందుకంటే వనవాసం పోతారు కదా వాళ్ళు, ఆ సీన్ పెట్టినప్పుడు సాయి పల్లవి గారి చేతులకి బంగారం గాజులు పెట్టారు ట్రైలర్ లో. ఓకే, సో స్క్రీన్ షాట్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు బంగారు గాజుల విషయం కాదు కానీ సీతమ్మ తల్లికి ఇప్పుడు రాజ్యంలో ఉన్నప్పుడే రామరాజ్యంలో ఉన్నప్పుడే ఆమె నడుచుకుంటూ వచ్చేటప్పుడు మామూలుగా ఒక వెనకాల ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎంత వినసొంపుగా ఉంటుందంటే అది చూడగానే నిజంగానే సీతమ్మ తల్లి నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ సాంస్క్రిట్ వర్డ్ కానీ లేకపోతే రాముడు సీత ఆ పదం రావడం కానీ హైలైట్ ఉంది. బట్ అది గాజుల విషయం ఏంటో కానీ మళ్ళీ టీజర్లో చేంజ్ చేయొచ్చు, ఇంకా అప్డేట్ రావచ్చు కదా. ఇప్పుడైతే రిలీజ్ కాదు కదా సినిమా, మనం టీజర్ని చూసి ఎప్పుడు డిసైడ్ చేయలేము. బట్ ఆ డైరెక్టర్ ఏం చూపించాలనుకుంటున్నాడో అది సగం మాత్రం. అసలు హనుమంతుడి క్యారెక్టర్ లేదు అక్కడ ఎవరు టాపిక్ మాట్లాడట్లేదు. దానికి కూడా ఎవరో ఒక క్యాండిడేట్ ని తీసుకున్నారు ఆ క్యారెక్టర్ ని కూడా, సన్నీ డియోల్ అని చేస్తున్నారు. బట్ సన్నీ డియోలే కాదు అంతకు మించి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఆ డైరెక్టర్ కి సన్నీ డియోలే నచ్చుంటాడేమో, మేబీ ఎవరు ఉద్దేశం వాళ్ళది. బట్ సినిమా మాత్రం హైలైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సూపర్. సాయి పల్లవి సీతమ్మ తల్లిగా క్యారెక్టర్ కానీ ఆమెనే సెట్ అయింది, వేరే వాళ్ళు సెట్ కాలేరు కూడా. ఇప్పుడు దేవుడి సినిమా అన్న ఏంటంటే ఇప్పుడు కొంతమంది అన్నారు, కాకపోతే నేను చెప్తే మరి బాగుంటుంది. నాకు పూర్తిగా నచ్చలేదు అసలు ఏది. ఎందుకని అంటే ఏది ఆమె రాముని గట్టపు ఆయనకి ఎవరికి ఇచ్చిండ్రు, రణవీల్ కపూర్కి ఇచ్చిన ఆయన నాకు ఏం అంత అనిపించలేదు. ఇంకోటి రావణాసుడు యశు ఆయన నాకు అంత ఆయన ఫేసే కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫేస్ కనిపించాలి, ఆయన గడ్డము అది పెట్టిన చూసినావా అసలు కేజీఎఫ్ లా ఎట్లా ఉన్నాడు, అసలు ఇంట్లో ఎట్లా ఉన్నాడు, అసలు ఫేస్ కనిపించలేదు. ఇంకోటి సీతమ్మ అంటావా, ఈమె అయితే అసలే నాకు అసలు సీతమ్మ క్యారెక్టర్ అంటే అసలు నాకు నచ్చనే లేదు. ఆమె సీతమ్మ నడుస్తుంటే ఎట్లా ఉంటుంది అట్లా లేదు. ఎవరున్నారంటే ఇంతకు ముందుకు రష్మిక, సీతమ్మ క్యారెక్టర్ రష్మిక బాగా సెట్ అవుతుంది. కానీ నేను ట్రైలర్ చూసినా కానీ నాకు ఏం నచ్చలేదు అన్న. తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా చెప్తున్నా, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. కాకపోతే నాకు ఫేస్లు ఎవరు ఏం కనపడలే, అంత వైపు కనపడలే. ఒకటి ఏంటంటే ఏదైతే ఏనుగు ఉంది చూసినావు అన్న, తెల్ల ఏనుగులు అసలు నేను ఎప్పుడు చూడలేదు. తెల్ల ఏనుగులు వీళ్ళు తెల్ల ఏనుగులను తెచ్చి మళ్ళీ గద్దలాగా ఎగిరేస్తుండ్రు. ఏనుగులు ఎగురుతాయి అన్న గద్దలాగా? ఇంద్రు రథం అయినా ఎట్లా ఎగురుతుంది అన్న అసలు? ఏం అదైతే నాకు తెలియదు. తెల్ల ఏనుగు ఎగిరియడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కాకపోతే ఏనుగు ఒకటి నచ్చింది, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్స్ అవి నచ్చినాయి. కానీ
క్యారెక్టర్లు అయితే ఏవి నాకు నచ్చలేదు అన్న, తప్పుగా అర్థం చేసుకో. క్యారెక్టర్ ఫేస్ లలో కలలేదంటారా లేకపోతే వాళ్ళకు యాక్టింగ్ కి సెట్ కాలేదంటారా? అంటే ఈ సూట్ కాలేదు అసలు. వీళ్ళ ముగ్గురిని చూసిన నేను కళ్ళార్పకుండగా 3-4 సార్లు చూసిన. ఇది నైట్ చూసిన, డే చూసిన, మధ్యాహ్నం చూసిన, నాకు ఏ మాత్రం వీళ్ళలో ఆ పవర్ కనిపించలేదు. రాముడి పాత్రకి ఎవరైతే బాగుండేది? రాముని పాత్రకైతే నిజంగా చెప్తున్నా ప్రభాస్ గారు, లేదంటే మహేష్ బాబు అన్న. మహేష్ బాబు అయితే ఇంకా సూపర్, నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు అన్న అంటే రాముడు ఎట్లనో మహేష్ బాబు గారు అట్లా ఉంటారు. ఆయన అయితే బాగుంటుండే. ఇంకోటి రామనాసుడికి మన బల్లాల దేవుడు రానా దగ్గుబాటి అయితే బాగుంటుండే. వీళ్ళైతే బాగుంటుండే, కానీ చూడాలి మళ్ళీ సినిమాలో ఎట్లా అద్భుతం చూపిస్తాడో. చూస్తే ఆమె సీతం లాగే ఉంటది, కానీ ఆ క్యారెక్టర్ అయితే అక్షం సీతం లాగే ఉంటది. సూపర్ గా ఉంది, బాగుంది. కానీ వాళ్ళు చూసే వాళ్ళు వేరే దృష్టితో చూస్తున్నారు. ఆ దృష్టి అనేది మార్చుకుంటే ఆమె ఒక సీతలాగే కనిపిస్తుంది. ఆ కట్టు గాని, ఆ చీర కట్టు గాని అచ్చం ఆ దేవత సీతం లాగే ఉంటది. కానీ అన్న ఇంకోటి ఏంటంటే సాయి పల్లవి గారు కాకుండా రష్మిక మందన్న గారు చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది, ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అని అంటున్నారు. లేదు లేదు, ఎవరికి వాళ్ళే తోపు. ఇక్కడ ఎవరికి వాళ్ళే తోపు. ఆమెకి వేసుకుంటే ఆమె ఉంటది, ఈమెకి వేసుకుంటే ఈమెకి ఉంటది. ఒకరికి విమర్శించడానికి లేదు, కానీ కళ్ళు చూపుల్లో ఉంటది తేడా. ఆ చూపు అనేది కరెక్ట్ గా చూస్తే అచ్చం సీతంలాగే ఉంటది. ఎక్సలెంట్, బాగుంది. సాయి పల్లవి గారి సినిమాలు చూసే ఉంటారు కదా చాలా. చూసిన సో అందులో అన్న యాక్టింగ్ కి సీతమ్మ వారి క్యారెక్టర్ చేసేటటువంటి యాక్టింగ్ కి కొంత అంటే సెట్ అయింది అంటారా? అవుద్ది బాగా చేస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె నటనలో ఆమె నట రూపం ఆమె ఒక ఇదనమాట. లేడీ సూపర్ స్టార్ ఫస్ట్ అండి, కానీ ఆమె నటన జీవించేస్తుంది. సీతమ్మ క్యారెక్టర్ ఆమె ఎక్సలెంట్ అండి. కానీ ఆ కళ్ళుతో చూడాలా, ఆ కళ్ళుతో చూస్తేనే తెలుస్తుంది. వేరే దృష్టితో చూసుకుంటే ఆమెకి ఇది అవుతుంది అనమాట. కానీ సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. అది తప్పు. ఆమె మంచి యాక్టరు, ఆమె మంచి మంచి సినిమాలు తీసింది కదా. సో ఆమె మీదంగా కూచిపూడి, భరతనాట్యం, మంచి డాన్సర్ ఆమె. సో ఆమెకు మంచిగానే సెట్ అవుతుంది. ఆమె వేరే సినిమాలలో కూడా అన్నిట్లో చాలా సక్సెస్ చేసింది. ఈ సినిమాకి కూడా న్యాయం చేస్తుంది ఆమె, అట్లేం లేదు. సాయి పల్లవి అనే వ్యక్తి చాలా మంచిగా చేస్తుంది యాక్టింగ్. చూసినాము, టీజర్ కూడా చూసినాము. అయితే దాంట్లో ఈ మన విజువల్ ఎఫెక్టే అది వేరే రకంగా పెట్టారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రామాయణము చూస్తే వచ్చే జనరేషన్ ఓహో రాముడు ఇట్లుంటాడా, సీత ఇట్లుంటుందా, సో అనుకోవాలి. రావణుడు ఇట్లా ఉంటాడు, అసలు ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం కావాలి. రాబోయే రోజులలో ఏమంటారు, WWF సినిమా లాగా ఇట్లా చూపిస్తా ఉన్నారు అంటే వాళ్ళకేం అర్థం అవుతుంది. సో నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఒకప్పుడు ఏమైంది, రామాయణము మామూలుగా ఇప్పుడు సీరియల్ చూసిన వాళ్ళు కూడా బాగా చేస్తారు కదా. మరి సీరియల్ తీసిన వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఆలంపింపే నాటకాలు వేసేటోళ్ళు కూడా రామాయణం గురించి అద్భుతంగా చేస్తారు. మరి ఎన్టీఆర్ సినిమా వీళ్ళందరూ చాలా మంది వాళ్ళు కూడా చాలా తీసారు. లవకుశ ఇలాంటి అంటే ఒక పౌరాణిక చిత్రం ఏదైతుందో పౌరాణిక చిత్రం లాగానే తీయాలి. అంటే దాన్ని ఆలోచింపజేయాలి. మళ్ళీ ఏం చేస్తారు జనాలు, రామాయణం ఎట్లా ఉంది, మహాభారతం ఎట్లా ఉంది, మిగతా ఉన్నటువంటి ఇంకా అవన్నీ చూస్తారు సమాజం. మరి సాయి పల్లవి గారి మీద ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? మనకు చూడడానికి బాగా అనిపిస్తుంది, మరి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? పడి నోటు చేస్తాడు. ఆ మంచి క్యారెక్టర్, మంచి హీరోయిన్ ఆమె, మంచిగా చేస్తే న్యాయం చేస్తుంది. ఆమె చేసిన పాత్రలలో న్యాయం చేయకుండా ఉండే చెప్పను, 100% న్యాయం చేస్తుంది.